హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి తెలుగు. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ లోకి కొత్తగా వస్తున్న జియో బ్లాక్ రాక్ వల్ల ఆర్బిట్రాజ్ ఫండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే కదా, ఈ ఫండ్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అసలు ఆర్బిట్రాజ్ ఫండ్ అంటే ఏంటి, ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవరు కొంచెం దూరంగా ఉండాలి అనేది మొత్తం మాట్లాడుకుందాం. అండ్ అలాగే దీంతో పాటు ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని లైవ్ లో తెచ్చారు కదా, ఇంచుమించు ఒక 2 నెలలు అయి ఉంటుందా. ఈ 2 నెలల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఒకవేళ ఇప్పటికీ వీళ్ళ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే ఇప్పుడు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, అసలు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళ ఈ జియో బ్లాక్ రాక్ లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా, మిగతా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందామండి. ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా? 2 టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతాయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక పక్క నాలెడ్జ్ వస్తుంది, అలాగే ఇంకొక పక్క ప్రాక్టికల్ ఇన్సైట్స్ కూడా వస్తాయి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ఈ జియో బ్లాక్ రాక్ వల్ల ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఒక వీడియో చేసుకున్నామండి. ఈ వీడియో అది జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎక్స్ప్లెయిన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ జియో బ్లాక్ రాక్ వల్ల స్పెషాలిటీ ఏంటి, అంటే ఏఎంసీ పరంగా స్పెషాలిటీ ఏంటి అనేదైనా సరే, ఇంకేదైనా మీకు డౌట్స్ వస్తే ప్లీజ్ ఇప్పుడు చూస్తున్న వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే కదా, ఒకవేళ మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయనట్లు అంటే ఆ వీడియో చూసిన తర్వాత అయినా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఫస్ట్ జియో బ్లాక్ రాక్ వల్ల ఆర్బిట్రేజ్ ఫండ్. అసలు ఆర్బిట్రాజ్ అంటే ఏంటండి? దానికోసం మీకు ఫ్యూచర్స్ మార్కెట్ అని, ఈక్విటీ మార్కెట్ అని ఈ డిఫరెన్సెస్ తెలుస్తూ ఉండాలి. అండ్ ఒకసారి ఫాయర్స్ వల్ల ఇన్స్టా ఆప్షన్స్ పేజ్ ఓపెన్ చేస్తానండి. చూడండి, ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫాయర్స్ తాలూకా ఇన్స్టా ఆప్షన్స్ టూల్ ఏదైతే ఉన్నదో ది బెస్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే కదా, మీరు లాంగ్ బిల్డప్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, షార్ట్ బిల్డప్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, షార్ట్ కవరింగ్లో ఏ ఉన్నాయి, లాంగ్ అన్వైండింగ్లో ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఇప్పుడు ఉన్న మార్కెట్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూసుకోవచ్చు. స్టాక్స్ పరంగా కూడా ఇప్పుడు ఉన్న ప్రైసెస్ పరంగా ప్రీ డిఫైన్ స్ట్రాటజీ మీరు ఒకవేళ వేస్తే ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అనేది మొత్తం ఇందులో చూసుకుంటూ ఉండొచ్చు. బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, ఇలా మొత్తం అన్నీ అండి. అదే కదా, ప్రీ డిఫైన్ స్ట్రాటజీస్ ఉంటాయి. మార్కెట్స్ పరంగా ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటనేది స్క్రీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ కూడా మీరు ఒకవేళ నిఫ్టీలో ఏదో ఒక స్టాక్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇవాళ దాని పొజిషన్ ఏంటి, అసలు నిఫ్టీలో ఇవాళ ఏ స్టాక్ బాగున్నది ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే కదా, దీంతో పాటు ఆప్షన్స్ తాలూకా డేటా కూడా అండి. ఒకవేళ మీరు ఓఏ కూడా చూడడం మీకు ఇంట్రెస్ట్ అయితే పీసీఆర్ రేషియో అని చెప్పి, అలాగే ఇప్పుడు ఓఏ ట్రెండింగ్ ఎలా ఉన్నది ఇలా మొత్తం చూసుకోవచ్చు అండి. అదేనా లేదా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం లేదు, మీ ఫాస్ట్ వెబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇన్స్టా ఆప్షన్స్ అని ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు విచ్చలవిడిగా ఏం కావాలంటే అది చేయొచ్చు. ముందు ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. లైవ్ మార్కెట్లో తర్వాత యూస్ చేసుకోవడం పనికొస్తుంది. ఒకవేళ మీరు డెరివేటివ్స్లో యాక్టివ్ ట్రేడర్ అయితే మాత్రం ఆ టూల్ కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఫాస్ట్ తాలూకా అకౌంట్ లేకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫాస్ట్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, మొత్తం మీద ఆర్బిట్రాజ్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకా ఈక్విటీ, అలాగే నియర్ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ తాలూకా నియర్ ఎక్స్పైరీ, అలాగే ఆ నెక్స్ట్ ఎక్స్పైరీ, ఈ మూడిటిల తాలూకా ప్రైసెస్ వాచ్ లిస్ట్లో యాడ్ చేద్దాం. జనరల్గా ఏం చేస్తారంటే ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ అని ఉంటుంది. నౌ ఇది మీకు అర్థం కావాలంటే ఈ ఫ్యూచర్స్ తాలూకా ప్రైస్ ఏదైతే ఉన్నదో ఇది ఎలా డిసైడ్ అవుతుంది అనేది మీకు తెలియాలండి. చిన్న థియరీ క్లాస్లో కనిపించవచ్చు, బట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఫ్యూచర్స్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు స్పాట్ ఇంటూ 1+R టు ద పవర్ n డివైడెడ్ బై 12. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎక్కడ మన ఇదే ఇంట్రెస్ట్ తీసుకుంటామండి. అయితే ఎస్బీఐ తాలూకా ఎఫ్డి రేట్ ఎంతో సంవత్సరానికి ఎంత ఉందో అది, లేదు అంటే 10 year తాలూకా బాండ్ ప్రైస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆర్ కింద తీసుకుంటాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్. సో దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకా ఫ్యూచర్స్ ప్రైస్ ఎంత అవ్వాలంటే స్పాట్ ప్రైస్ 1372 ఇంటూ 1+ ఇది ఒక 6% ఎంతో అనుకుందాం, తర్వాత ఎగ్జాక్ట్గా ఏంటనేది చూపిస్తాను మీకు. 6% అనుకుందాం ఇంటూ 1/12. ఇది కూడా అంటే 1 month టైం ఉన్నది అనుకుంటే ఇప్పుడు 13th నుంచి ఇది అంతా 30th December అంటే ఇది జస్ట్ ఒక 17 days మాత్రమే ఉన్నది. అండ్ 17 daysలో కూడా ఇది డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది కాదు, బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది క్యాలిక్యులేషన్స్ అవన్నీ వేసుకుంటే 1375 ఎంతో ఉండాలండి, అంటే అటు ఇటులో. బట్ ఇది 1375 కాకుండా 1380 రూపీస్ ఉన్నది అనుకోండి. ఏం చేస్తారంటే ఈ ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తారు. అదే దీనికి ఎంత 500 700 ఎంతో ఉంటుందండి లాట్ సైజ్. సో సింపుల్గా చెప్పాలంటే ఒక లాట్ ఇక్కడ సెల్ చేస్తారు అండ్ అక్కడ 700 shares బై చేస్తారు. ఎక్స్పైరీ వరకు ఉంచేసుకుంటారండి. అండ్ ఎక్స్పైరీ వరకు చూసుకుంటే ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ స్పాట్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో, ఈ క్యారింగ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఇది మొత్తం పోతుందండి. సో ఆ టైంకి ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో, ముందు 1372 ఉండేది స్పాట్ ప్రైస్, బట్ 1380 రూపీస్ ఫ్యూచర్ ప్రైస్ ఉన్నప్పుడు షార్ట్ చేసాం. ఈ 1380 రూపీస్ దగ్గర షార్ట్ చేసాం, ఈ 1372 దగ్గర బై చేసాం. కాబట్టి ఆ డిఫరెన్స్ 8 రూపీస్ ఏదైతే ఉన్నదో, 8 రూపీస్ ఇంటూ 700 shares per lot ఏదైతే ఉన్నదో ఇది మొత్తం ప్రాఫిట్ అండి. దీని ప్రకారం చూసుకుంటే ఎంత అవుతుంది? 5600.
అదే లేదా? జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఎంతైతే ఉన్నదో ఇది 700 షేర్స్ కొనాలి, ఇక్కడ ఒకటి షార్ట్ చేయాలి, దాని తాలూకా బ్రోకరేజ్ అని, చార్జెస్ అని అవి ఇవి మొత్తం పోయిన తర్వాత ఈ 5600 ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ లైక్ దగ్గరగా ఈ ఇంట్రెస్ట్ రేట్‌కే వస్తది. అటు ఇటు పోయిన తర్వాత ఈ ఇంట్రెస్ట్ రేట్‌కే వస్తదండి. అలా కాకుండా 1380 కాకుండా 1385లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అక్కడ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ స్ట్రాంగ్గా ఉన్నట్టు. అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ 6% ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో ఇంతకన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయండి. సో జనరల్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంటాయి, బట్ లాస్ అయితే రాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ అయితే రాదు. ఆల్మోస్ట్ లైక్ రిస్క్ ఫ్రీ అని చెప్పలేం కానీ రిస్క్ లెస్ అండి. ఏవో కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏమైనా అటు ఇటు అంటే అవ్వదండి, మ్యాక్సిమం అవ్వదు. ఎందుకంటే ఎంట్రీ అప్పుడే మనకి కొంచెం ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ చూసుకొని ఎంటర్ అయితే పెద్ద రిస్క్ ఏమి ఉండదు. అదే లేదా ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ అర్థమైందా లేదా? అలాంటి ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేసి రిటర్న్స్ మనకి ఇస్తూ ఉంటారండి. అంతే, జియో బ్లాక్ రాక్ వాళ్ళు చేసే పని అదే. సరే, ఇప్పటివరకు టెక్నికల్గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఎనాలజీగా మాట్లాడాలి అంటే మీరు ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్నారండి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కార్ వేసుకొని వస్తున్నారు. అదేదా, మీరు కార్ వేసుకొని సింగిల్గా వస్తున్నారండి. సో మీరు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఫర్ సపోజ్ అక్కడ కేజీ టమాటీలు 100 రూపాయలకి అమ్ముతున్నారు అనుకోండి, అండ్ విశాఖపట్నంలో అది 150 రూపాయలకి అమ్ముతున్నారని మీకు అర్థమైంది, మీకు తెలిసింది. సో ఎలాగో మీరు ఖాళీగా వస్తున్నారు కాబట్టి ఒక 100 కేజీలు టమాటీలు వేసేసారు, కార్లో వేసేసారు, అది ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. సో మీరు ఇక్కడ 100 రూపాయలకి 100 కేజీలు కొన్నారు, 10,000 రూపాయలు మీ ఖర్చు, తీసుకొచ్చి ఇక్కడ 150 రూపాయలకి అమ్మేశారు. 150 ఇంటూ 100 కేజీలు అమ్మేశారు, అక్కడ 15,000 వచ్చింది మీకు. సో సింపుల్గా 5,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టే కదా మీకు. సార్ ఇక్కడ పెట్రోల్ ఖర్చులు అవి ఇవి అంటే మీరు ఎలా ఖాళీగా వస్తున్నారు కదండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే నేను. అంటే ఒక చోట తక్కువ ప్రైస్ ఉండి ఒక చోట ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేశారు, వీళ్ళు ఇక్కడ బై చేశారు, ఇక్కడ సెల్ చేశారు, అంతేనా? సో తక్కువలో ఉన్నదాన్ని బై చేయడం, ఎక్కువలో ఉన్నదాన్ని సెల్ చేయడమే ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ అనుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, అర్థమవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. సో అర్థమైంది కదండి, బేసిక్గా ఆర్బిట్రేజ్ ఫండ్ అంటే ఏంటనేది మీకు అర్థమైంది కదా. నౌ దీని నుంచి రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతే కదా, క్వశ్చన్ అదే కదా. దానికన్నా ముందు ఆల్రెడీ ఇలాంటివి ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ లైవ్లో ఉన్నాయా అనేది చూద్దామండి. అది చూస్తే ఇంకంతే కదా, దాని దగ్గరలోనే అటు ఇటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు ఏమైనా ఆర్బిట్రేజ్ ఫండ్ ఉన్నదనుకోండి, వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో దాని మీద వీళ్ళు కొంచెం 1% లేదంటే అటు ఇటు ఏదైనా సంపాదించే ఛాన్సెస్ ఉన్నాయి, అంతే కదా. సో ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా, లేక జియో బ్లాక్ రాక్ వాళ్ళే ఫస్ట్ తీసుకొస్తున్నారా. దానికోసం ఏంటంటే నేను టిక్కర్ టైప్ యూస్ చేస్తున్నానండి. సో ఇక్కడికి వెళ్ళి ఆర్బిట్రాజ్ ఫండ్ ఆల్రెడీ ఉన్నది, హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా ఉన్నది. ఇక్కడ పిఎస్లోకి వెళ్తే చూడండి, ఈ ఆర్బిట్రాజ్ ఫండ్ తాలూకా రిటర్న్స్ పరంగా మాట్లాడాలి అంటే లాస్ట్ 3 years సిఏజిఆర్లా చూస్తే హెచ్డిఎఫ్సి ఆర్బిట్రాజ్ ఫండ్ ఒక 7.74% సిఏజిఆర్తో గ్రో అవ్వుకుంటూ వచ్చింది. కోటక్ వాళ్ళది 7.96. సో అటు ఇటు చూసుకుంటే లాస్ట్ 3 years పరంగా చూసుకుంటే క్లోజ్ టు 8%, లాస్ట్ 1 year పరంగా చూసుకుంటే క్లోజ్ టు 7% అండి. లాస్ట్ 3 years పరంగా చూసుకుంటే 8% ఎందుకు వచ్చింది, లాస్ట్ 1 yearలో 7% మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మనం స్పాట్ ప్రైస్ చూసుకున్నాం, స్పాట్ ప్రైస్ ఇక్కడ, ఫ్యూచర్ ప్రైస్ దగ్గరలో ఫ్యూచర్ ప్రైస్ ఇక్కడ సెకండ్. ఇప్పుడు ఇంకొకటి అండి, ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ తాలూకా ఫ్యూచర్స్ ప్రైస్ కన్నా ఆ నెక్స్ట్ ఎక్స్పైరీ తాలూకా ఫ్యూచర్ ప్రైస్ బాగా ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇది సెల్ చేసుకుని ఇది బై చేసుకుంటూ ఉండొచ్చు. అలా కూడా ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. సరే, నేను చెప్తుంది ఏంటంటే స్పాట్ ప్రైస్ కన్నా ఇంటూ 1+R ఇక్కడ ఉండాలి, ఇంటూ 1+R 2^2/12 ఇక్కడ ఉండాలి. బట్ ఎక్కువ ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ట్రేడ్ అవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్ద వాలటిలిటీ ఉన్నప్పుడు 8% మేబీ ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వాలటిలిటీ లేనప్పుడు నార్మల్గా ఇంట్రెస్ట్ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు జియో తాలూకా ఆర్బిట్రేజ్ ఫండ్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, మిగతా వాళ్ళ మీద ఎంత గట్టిగా చేసేసినా ఒక 8% ఎంత ఎక్స్పెక్ట్ చేసాం యాజ్ ఆఫ్ నో చూసుకుంటే. అయితే రిస్క్ మీటర్ పరంగా చూసుకుంటే చూడండి, లో రిస్క్. సో తక్కువ రిస్క్ ఇష్టం ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, అలాగే షార్ట్ టర్మ్గా డబ్బులు పెడదాం అనుకున్న వాళ్ళకి, ఎప్పుడు డబ్బులు తీసేస్తాం మనకు తెలియదు అనుకున్న వాళ్ళకి ఇందులో డబ్బులు పెట్టుకోవడం ఒక మంచి ఆలోచన అండి. ఇది ఎన్ఎఫ్ఓ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, 11th December క్లోజ్ అయింది. నాకు తెలిసి ఇంకొక 6 daysలో అలాగా ఇది ఓపెన్ అవుతుందండి. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఒకవేళ అనాలిసిస్ చేసుకొని ఒక 6 అంటే నెక్స్ట్ వీక్ ఒకసారి ఓపెన్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. నా ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు. అఫ్కోర్స్ రిస్క్ పరంగా మాట్లాడాలి అంటే రిస్క్ ఇష్టం లేని వాళ్ళే మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదండి. రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది అసలు నప్పదండి. నాకు తెలిసి సగం మంది ఈ పాటికి స్కిప్ అయిపోయి ఉంటారు. అయితే 7% నేను రోజులో 10% తీస్తాను వచ్చే మంది. సరే, అది పక్కన పెడితే ఆ రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళలో కూడా ఎవరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది, ఎవరు కాదు అనడానికి ఏంటంటే ట్యాక్స్ ఇంప్లికేషన్ కూడా చూడాలి. జనరల్గా చెప్తున్నాను అండి, ఇప్పుడు ఎఫ్డీ చేసుకున్నారు మీరు, ఆ ఎఫ్డీ మీద ట్యాక్స్ ఎంత పడుతుంది? ముందు నాకు తెలిసి టీడీఎస్ లాగా ఒక 5% 10% ఎంతో కట్ చేస్తారు. బట్ మీరు నిజంగా ఇప్పుడు ఎంత 12 lakhs వరకు ఫ్రీ అన్నారు కదా. సో ఈ ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే
ఈ డబ్బులు కూడా మీరు రిటర్న్స్లో ఫైల్ చేసినప్పుడు డబ్బులు వచ్చేస్తుందండి. సో ప్రాబ్లమే లేదు. అయితే మీరు ఒకవేళ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తే మీకు ఎఫ్డి అంటే పోనీ హైయెస్ట్ దాంట్లోకి వెళ్ళిపోతే మీరు ఎఫ్డి నుంచి 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఆ రిటర్న్స్ నుంచి. సో 20% అని అటు ఇటు డిఫరెన్స్ అవుతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే డైరెక్ట్ ఇన్కమ్ లాగే ట్రీట్ చేస్తారు అది. బట్ మీకు ఇక్కడ గ్రేటర్ దెన్ 1 year ఉన్నప్పుడు 1.25 lakhs వరకు జీరో కదా, 1.25 lakhs వరకు జీరో ట్యాక్స్. అండ్ 1.25 కన్నా ఎక్కువ అయితే మాత్రం 12.5% కట్టాలండి. సో ఒకసారి మీరు చూసుకోండి, మీరు ఏ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తారు, ఈ ట్యాక్స్ ఎంత కట్టాల్సి వస్తుంది ఏంటి అనేది. అంటే ఎఫ్డి రిటర్న్ 6.6% కదా, సో దాని మీద ఒక 7% ఎఫ్డి రిటర్న్సే వస్తున్నట్టు మీకు. బట్ ఆ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే 20% ట్యాక్స్ కట్టేయాల్సి వస్తుంది. సో ఆ షార్ట్ టర్మ్ పరంగా ఎఫ్డి చేసుకోవడం మంచిదా, లేదంటే ఇలాగ ఆర్బిట్రేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా ఏంటి అనేది మీరు చూసుకుంటూ ఉండండి. సో ట్యాక్స్ ఇంప్లికేషన్స్ మాత్రం పక్కగా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నా ఇంకొక విషయం, ఇప్పుడు ఎఫ్డి అనేది క్లియర్ రిటర్న్ అండి. అంటే అదే నేను ఇంకా ఎంత చెప్పినా సరే అదే. ఇప్పుడు ఎఫ్డి అంటే 7% మాత్రమే ఇస్తారు, ఇక్కడ నుంచి అయితే 7.5%, 8% అలా రావచ్చు అని చెప్తాను నేను. బట్ ఏదండి 7%కి 7.5కి 8%కి డిఫరెన్స్ ఏముందండి? స్టాక్ అవుట్ చెప్పండి, డబుల్ అయిపోయి 2 నెలలు అనొచ్చు మీరు. సో అదే అంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అని, లేదంటే జస్ట్ 0.5%, 1 అంటే రిస్క్ చాలా తక్కువ తీసుకుంటూ ఎక్స్ట్రా 1% సంపాదించడం, దాని తాలూకా వాల్యూ మీకు తెలిస్తే అప్పుడే మీకు దీని తాలూకా రుచి తెలుస్తుందండి. లేదు అంటే చప్పగా ఉన్నట్టు. అండ్ ఈ స్కీమ్ తాలూకా ఎక్స్పెన్స్ రేషియో 0.4% అలా ఉంటుంది, ఎగ్జిట్ లోడ్ ఒక 0.25% అలాగా. ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళు ఏం చేశారంటే 15 days వరకు 0.25 ఎగ్జిట్ లోడ్ పెట్టారు, అక్కడ నుంచి నిల్లండి ఇంకా. సో ఇలాంటివి అనేది ఉంటుంది. అదేనా లేదా? ఆర్బిట్రేజ్ ఫండ్ గురించి అర్థమైందా లేదా? ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎవరు దూరంగా ఉండాలి, ఎవరికి నచ్చదు, అలాంటి మొత్తం చెప్పానండి. అన్బయాస్డ్ రివ్యూ అనేది ఇచ్చాను. ఇంకా మీ నెక్స్ట్ అనాలిసిస్ కూడా చేసుకొని మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. నౌ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకోవాలండి. ఎంత ఇచ్చింది ఇది రిటర్న్స్? ఆల్మోస్ట్ లైక్ ఒక 2 months అయిందా, October 15th ఎప్పుడో అనుకుంటా ఇది లాంచ్ అయ్యింది. నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి, ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను. బట్ నాకు ఎన్ఏవి 10.4 ఏదో వచ్చినట్టు సరిగ్గా గుర్తులేదు. బట్ అక్కడ నుంచి చూసుకుంటే నేను కొంచెం లాస్లోనే ఉన్నాను. అండ్ ఎవరైతే ఎన్ఎఫ్ఓలోనే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళ ఎన్ఏవి ఇది, అదే కదా, 10 rupeesలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 10.17 అంటే ఎంత, ఇంచుమించు ఒక 0.2% అనుకోవచ్చా. 2 monthsలో 0.2% రిటర్న్స్ ఇచ్చిందండి అంతే. సో ఇది మంచి రిటర్న్స్ ఇచ్చినట్ట లేదా? అది తెలుసుకోవాలి అంటే అసలు ఆ బెంచ్ మార్క్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, వీళ్ళ తాలూకా పియర్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చారు అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వీళ్ళ తాలూకా స్కీమ్ గురించి మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏంటి, వీళ్ళు హై చర్నింగ్ చేస్తుంటారు. చర్నింగ్ రేట్ చాలా ఎక్కువ అండి. అంటే చర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ 50లో ఏదైతే వెయిటేజెస్ బట్టి స్టాక్స్ ఉన్నాయో అవే కొనుక్కొని కూర్చుంటారు కొంతమంది ఫండ్ మేనేజర్స్. వీళ్ళు అలా కాకుండా ఆ నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా కొన్ని నచ్చని స్టాక్స్ ఏమంటే అందరూ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయి, ఇంకొక దాంట్లో జస్ట్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే ఒక 2% వెయిటేజ్ మాత్రమే ఒక స్టాక్లో ఉన్నది. బట్ వీళ్ళు కొంచెం ఆ స్టాక్ బాగా నుంచి ఒక 4% ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆ ప్రకారంగా ఆలోచిస్తే మీరు ఈ పాటికి ఈ న్యూస్ చూసే ఉంటారు. జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు నవంబర్లో ఒక 14 స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఒక 11 స్టాక్స్లో పొజిషన్స్ యాడ్ చేసుకున్నారు. ఎగ్జిట్ అయిన వాటి ప్రకారం చూసుకుంటే టాటా మోటార్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు, అలాగే జైడూస్ అని, ఐషర్ అని, చంబాల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అని, ఇలాంటి వాటిలో ఎగ్జిట్ అయ్యారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇది జియో బ్లాక్ రాక్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలాగా ఎక్సెల్ షీట్లో వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ నార్మల్ బయటను కూడా సంపాదించవచ్చు అనుకుంటాను. వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎంత పొజిషన్స్ తీసుకున్నారు, November 30 కల్లా ఈ రిపోర్ట్ అండి. ఇది ఒక పని చేస్తాను, ఈ ఎక్సెల్ షీట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. చూడండి, మా టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది కదా, ఇక్కడ ఆ ఎక్సెల్ షీట్ పోస్ట్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫ్యాక్ట్ షీట్ అంటారు అనమాట. మీరు మామూలుగా జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అన్నా ఏమైనా దొరుకుతుందేమో, బట్ నాకు ఎలాగో వచ్చింది కాబట్టి, మెయిల్లో వచ్చింది కాబట్టి నేను మీకు పంపిస్తాను, మా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అని కాకుండా లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మన రూపాయి ఛానల్లో, రూపాయి తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. దీని లింక్ కూడా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. ఇది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదంటే ఫేక్ ఛానల్స్ వాటిలో మీరు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫేక్ ఛానల్స్లో మేబీ స్కామ్స్ అవన్నీ అవుతుంటాయేమో. సో అలాంటివి కాకుండా, ఫేక్ ఛానల్స్లో కాకుండా మన ఈ జెన్యూన్ ఛానల్లోనే ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. సో చర్నింగ్ అయితే బాగా చేస్తున్నారు. విత్ ఇన్ 1 monthలోనే వీళ్ళు ఎక్కువ చర్న్ చేశారనేది మనకు అర్థమైపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నది, రివార్డ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నౌ ఇదే టిక్కర్ టేప్లో ఒకసారి జియో బ్లాక్ రాక్ వల్ల ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. చూడండి, వీళ్ళు ఎప్పుడు లాంచ్ అయ్యారు, October 17th లాంచ్ అయ్యారు. ఓకే సరే, వీళ్ళ పిఎస్తో కంపేర్ చేద్దాం. అంతకుమించి ఏం చేయలేము మనం. వీళ్ళ పిఎస్తో కంపేర్ చేస్తే పరాగ్ పారీక్ వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్తో మనం కంపేర్ చేస్తున్నాం. కలర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బ్లూ ఏదైతే ఉన్నదో, డార్క్ బ్లూ ఏదైతే ఉన్నదో జియో బ్లాక్ రాక్, లైట్ బ్లూ ఏదైతే ఉందో పరాగ్ పారీక్, అండ్ ఈ పింక్ ఏదో ఉన్నదో ఇది హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అండి. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది, మిగతా ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది పైకి ఉన్నది. సరే ఒకసారి వీళ్ళు ఏమైనా బయాస్ రివ్యూ ఇచ్చారేమో, మిగతాది ఏమైనా యాడ్ చేసి చూద్దాం. సరే ఒక చిన్న ఫండ్ ఏమైనా చూద్దాం, బంధన్ చూద్దాం. అలాగే అంటే బంధన్ క్లబ్ వేరే వాళ్ళతో పోల్చుకున్నా సరే జియో బ్లాక్ రాక్ వాళ్ళు కొన్ని రోజుల్లో
వాళ్ళ మీద ఎక్కువ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వీళ్ళు అల్లాడిన్ అని ఆ సాఫ్ట్వేర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఫ్లెక్స్ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మిగతా వాళ్ళ మీద వీళ్ళు కొంచెం ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆపర్చునిటీస్, అండ్ కొంచెం త్వరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ తాలూకా సాఫ్ట్వేర్స్ అని ఇలాంటివన్నీ అప్డేటెడ్గా ఉంటాయి, సోఫిస్టికేటెడ్గా ఉంటాయి. సో పీర్ కంపారిజన్ బట్టి చూస్తే మిగతా వాళ్ళతో కొంచెం ఎక్కువ వచ్చేటట్టే కనబడుతుంది అనమాట. బట్ మిగతా వాళ్ళు ఎంత సంపాదించారు? పరాగ్ పరీక్ వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ డేటా వదిలేండి, పక్కన పెట్టాను, అసలు చాలా ఫ్లాట్గా ఉంది. అలాంటప్పుడు కూడా ఎక్కువ వచ్చాయి. సార్ లాస్ట్ 3 years CAGRగా చూసుకుంటే పరాగ్ పరీక్ వాళ్ళు 22, HDFC వాళ్ళది 21. ఇదే ఇలా కంటిన్యూ అయితే నెక్స్ట్ 3 yearsలో 20% CAGRతో గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం చెప్పలేము. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అఫ్కోర్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నచ్చుతున్నాయి అందరూ. అండ్ రీసెంట్గా నవంబర్ తాలూకు మంత్లో కూడా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయండి. సో మీరు కొంచెం సీరియస్గా ట్రై చేయండి, దానికోసం అదే అనాలిసిస్ చేసుకోండి. బట్ ఇప్పుడు మిగతా వాళ్ళ మీద వీళ్ళు ఎక్కువ తీసుకొస్తారా లేదా అనేది కదా స్పెక్యులేషన్ అంతా. నేనైతే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పి అసలు చెప్పాను కదండి, అప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ₹1,00,000 పెడతాను, ఒక 6 నెలలు లేదంటే ఒక సంవత్సరం అలా చూసి అప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని అప్పుడు మీకు అప్పుడు కావాలంటే పెంచడమో లేక తీసేయడమో చూద్దామని చెప్పి అనుకున్నాం కదా. సో అదే స్ట్రాటజీతో ఇప్పుడు కూడా ఉన్నానండి. అఫ్కోర్స్ ఇప్పుడు 2 months మాత్రమే అయింది కాబట్టి ఎక్కువ రివ్యూ చేయలేము. బట్ వాళ్ళు ప్రామిస్ చేసింది అట్లీస్ట్ స్టార్ట్ చేశారా లేదా అనేది నేను అనాలిసిస్ చేసుకుంటే చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చర్న్ చేస్తామన్నారు, అండ్ విత్ ఇన్ మంత్లోనే వాళ్ళు ఒక 14 స్టాక్స్లో ఎంటర్ అయ్యారు, ఒక 11 స్టాక్స్ నుంచి బయటకు వచ్చేసారు. సో చర్నింగ్ అనేది బాగానే చేస్తున్నారు కాబట్టి ఓకే, వీళ్ళు అనుకున్నదే చేస్తున్నారు. బట్ అఫ్కోర్స్ దాని తాలూకా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటనేది చూడాలండి. అండ్ అఫ్కోర్స్ మిగతా పరంగా చూసుకుంటే ఈ జియో బ్లాక్ రాక్ వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో 0.5%, చాలా తక్కువ, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ. అండ్ ఎగ్జిట్ లోడ్ అయితే అస్సలు లేదండి, మిగతా వాళ్ళు ఎగ్జిట్ లోడ్ ఎక్కువ ఉన్నది, వీళ్ళకి అస్సలు లేదు. దాని తాలూకా బెనిఫిట్స్ అవన్నీ మనం ఆ వీడియోలో మాట్లాడేసుకున్నాం. మీకు స్టార్టింగ్లో ఏదైతే వీడియో చెప్పుకున్నాం దాంట్లో మాట్లాడేసుకున్నాం అండి. సో అంతే కదండి, ఇంకేమైనా చూడాలా, రిస్క్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది. అదే అసెట్ అలొకేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఏం చెప్పారు, 65% నుంచి 100% ఈక్విటీ ఎంతో తీసుకుంటా ఉన్నారు. యాజ్ ఆఫ్ నో మొత్తం ఈక్విటీ తీసుకున్నారు, 97.23% ఈక్విటీలో పడేశారు. కొంత మాత్రం క్యాష్ ఈక్విటీస్లో ఉంచుకున్నారు అనమాట. క్యాష్ నాకు తెలిసి షార్ట్ టర్మ్ బాండ్స్ ఇందులో పెట్టుకున్నారు. రీట్స్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పారు, యాజ్ ఆఫ్ నో చేయలే అంటుంది. అండ్ వెయిటేజెస్ ప్రకారం చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎక్కువ పెట్టారు, దాని తర్వాత ఐటీలో 10% అలా పెట్టారు. సో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు అండి మీరు. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? ఆర్బిట్రేజ్ ఫండ్ గురించి అయితే నేను గట్టిగా అడగలేదు, ఎందుకంటే 7% అనేసరికి నిరసలు వస్తుంటాయి చాలా మందికి. బట్ మార్కెట్ ఇంకొక సంవత్సరం ఇలా సైడ్ వేస్లో తిరగడం లేదంటే పడడం జరిగితే అప్పుడు అర్థమవుతుందండి. 7% అని 8% అని రిస్క్ తీసుకోకుండా ఎఫ్డీ మీద కొంచెం ఎక్కువ తెచ్చుకోవడం అని, అండ్ మనకి ఎక్కువ కంట్రోల్ ఉన్న దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం, వీటి తాలూకా బెనిఫిట్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది. బట్ అలా జరగకూడదని అనుకుందామండి, ఈక్విటీస్ పెరుగుకోవాలని అనుకుందాం, ఎందుకంటే నాది కూడా ఎక్కువ ఈక్విటీస్లో ఉన్నది. సో దాని పక్కన పెడితే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరేమనుకుంటున్నారు, అండ్ ఇన్వెస్ట్ చేద్దాం వద్దా ఆలోచిస్తున్న వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటనే కింద కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియోలో 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఇష్టపడ్డారని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ ఫాస్ట్ తాలూకా ఇన్స్టా ఆప్షన్స్ ఏదైతే ఉన్నదో ఇది ఒకసారి యూజ్ చేసుకోండి. చెప్పాను కదండి, ది బెస్ట్ ఆఫ్ యూజ్ అవుతుంది మీకు, అర్థమైంది కదా. జై హింద్.